నమస్తే. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే రాజకీయాలు ఆమెను ఒంటరిని చేసినాయి నాడు. 5గురు బిడ్డల తల్లి 40 ఏళ్లు కాపురం చేసింది. రెండో భార్య కోసం రోడ్డున పడేశాడు పిల్లలు సహా ఆ మొగుడు. దాన్ని సిగ్గు లేకుండా సమర్థించినయి మతోన్మాద రాజకీయాలు, మతోన్మాద పార్టీలు, మతోన్మాద ప్రభుత్వం కూడా. అరే న్యాయ వ్యవస్థ తీర్పిచ్చిన, అనుకూల తీర్పిచ్చినా దాన్ని కాదని ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఓట్ల కోసం, అధికారం కోసం. ఆ చట్టం వల్ల ఆ మొక్కతే కాదు, వేలాది లక్షలాది మంది మహిళల జీవితాలు చీకట్లో అట్లాగే ఉండిపోయినాయి. ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటది. షాబానా గురించి హక్క సినిమా విడుదలైన ఈ తరుణంలో షాబానా గురించి ఇప్పుడు దేశమంతా మళ్ళీ మాట్లాడుకుంటోంది. ఇందాక చెప్పిన కదా, ఈ దేశంలో న్యాయం మీద నమ్మకాన్ని కోల్పోయిన సందర్భాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఆమె చేసిన పోరాటం గొప్పది, సంచలన పోరాటమే. కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఎవరు చెప్పరు. ఒక స్త్రీకి అన్నిటికంటే కూడా రాజకీయ ప్రయోజనాలు, అధికారమే ముఖ్యమని భావించిన ఆ రోజు నిజంగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక బ్లాక్ డే అని చెప్పొచ్చు. 60 ఏళ్ళు అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు, రిటైర్మెంట్ ఏజ్. కంటి చూపు మందగించింది, కాళ్ళు దడబడుతున్నాయి, కాళ్ళ వెళ్ళబడింది, భర్త కాళ్ళ వెళ్ళబడింది. అతని మనసు కరగలేదు. నీ దుక్కున్న చోట చెప్పుకోపో అన్నాడు. బంధువులు ఎవరు ఆమెకు రాలేదు, ఆమెకు మద్దతుగా నిలబడలేదు, మతం మద్దతుగా నిలబడలేదు. మహమ్మద్ అహ్మద్ ఖాన్ పేరు మోసిన లాయర్, సంపన్నుడు, అంటే బాగా బలిసినోడు ఇండోర్లో. షాబాను భర్త. చట్టం తెలుసు, న్యాయం తెలుసు, చట్టం తెలుసు, పేరు మోసిన లాయరు. కానీ తన భార్యకు భరణం ఇవ్వకుండా తప్పించుకోవడానికి చట్టంలోని లొసుగులను వెతికాడు, లూప్ హోల్స్ వెతికాడు. ఎందుకంటే వాడి మతం వాడికి అవకాశం ఇచ్చింది. మరి ఆడవాళ్లను ఆట బొమ్మగా చూసే మతం అది. 1932లో పెళ్ళైంది వాళ్ళది. తర్వాత వాళ్ళ బంధువునే రెండో వివాహం చేసుకున్నాడు. కొంతకాలం బాగానే ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు. తర్వాత రెండో భార్యతో గొడవ కారణంగా 5గురు పిల్లల తల్లి షాబానోను బిడ్డలు సహా బయటికి ఇసిరేశాడు. ఎవరు అండగా లేని ఆ టైంలో, అంటే పిల్లలు కూడా కలత చెందారు. తండ్రి ఒక లాయర్ అయ్యుండి తల్లిని అట్లా రోడ్డు మీద పడేయడాన్ని, తమను రోడ్డున పడేయడాన్ని వాళ్ళు భరించలేకపోయారు. అట్లా వాళ్ళ అండతోనే ఇంకా కేసేసిందనమాట. అప్పటి నుంచి ఆమె పోరాటం కొనసాగింది. దశాబ్దం పైగానే ఆమె పోరాటం కొనసాగింది. దాదాపు 12-13 ఏళ్ళు. ఆ టైంలో తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. అయినా ఆమె కుంగిపోలేదు. కొందరు ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డారు. కానీ ఆమె మాత్రం ధైర్యంగా ఉంది. 40 ఏళ్ల నా చాకిరీకి ఇదా ప్రతిఫలం అని ప్రశ్నిస్తూ కోర్టుకెళ్ళింది ఆమె. కనీసం 179 రూపాయలు ఇప్పించండి నా భర్తతో, నేను నా పిల్లలు ఎట్లను బతుకుతామని అడిగింది. కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటం కొనసాగింది. ఎన్నో అబద్ధాలు చెప్పాడు. కోర్టు దాకా, అంటే రోడ్డెక్కింది. ముస్లిం మహిళ రోడ్డెక్కడం, అందులో కోర్టు దాకా రావడం అంటే అసలు ఆమె మనిషే కదా, అసలు వేషతో సమానం అన్నాడు మత పెద్దలు కూడా. అయితే 1985లో భారత అత్యున్నత ధర్మాసనం ఒక చారిత్రక తీర్పిచ్చింది. మానవత్వం మతం కంటే పెద్దది, విడాకులు తీసుకున్న భార్యకు భరణం ఇవ్వడం భర్త బాధ్యత అని స్పష్టం చేసింది. నిజంగా ఆ రోజు ఆమె కళ్ళల్లో ఆనందం చూసి దేశం మొత్తం హర్షించింది. ఒక నిరుపేద మహిళ, ఏమాత్రం అక్షర జ్ఞానం లేని మహిళ, భారత న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజంగా అత్యున్నత న్యాయస్థానం గెలిపించింది. ఆ నమ్మకాన్ని. ఇంతకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? ఆమెకు ఎంత భరణం ఏమందో తెలుసా? నెలకు 179 రూపాయలు 20 పైసలు ఆమె కోరిందంతే. అయితే ఆ చిన్న మొత్తాన్ని ఇవ్వడానికి కూడా వాడికి మనస్కరించలేదు. మతానికి వ్యతిరేకమని గొడవ చేశాడు. ముస్లిం మహిళలకు న్యాయం అడిగే హక్కు లేదన్నారు. మతాధికారులు ఇచ్చిందే చివరి తీర్పు, కోర్టుకు ఎట్లా వెళ్తామని వాడు సహా మరికొందరు హుంకరించారు. మత దురహంకార రాజకీయం మొదలైనప్పుడే మతోన్మాద రాజకీయాలు ఆమె గెలుపును ఓటమిగా మార్చేసినాయి. ముస్లిం పర్సనల్ లా బోర్డును కూడా ఆశ్రయించాడు ఆమె భర్త. అదే టైంలో సుప్రీంకోర్టు ఆ తీర్పును మత విషయాల్లో జోక్యమని ముస్లిం ఛాందసవాదులు, మత పెద్దలు వ్యతిరేకించారు. మతాన్ని తొక్కేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలకు కూడా దిగినారు.
అంతే, నాటి ప్రధాని రాజీవ్ గాంధీ భయపడిపోయాడు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓట్లు పోతాయేమో. అట్లా ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు తలొగ్గింది, ఒత్తిడికి తలొగ్గింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చేలా ముస్లిం మహిళల విడాకుల హక్కుల రక్షణ చట్టం 1986ని తీసుకొచ్చింది. కొత్త చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భర్త కేవలం 90 రోజులు మాత్రమే భరణం ఇస్తే సరిపోద్దన్నమాట. ఇద్దత్ కాలం అంటే కేవలం 3 నెలలు మాత్రమే డబ్బులు ఇస్తే సరిపోదామని పోషిస్తే సరిపోతుంది. మరి 70 ఏళ్ళు దాటిన ముసలావిడ తర్వాత ఎక్కడికి పోవాలి, ఏం తిని బతకాలి అంటే 3 నెలలు బతికితే చాలా, 3 నెలల బతకమంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి, ఇలాంటి చర్చ జరిగింది. కానీ నాటి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, వాటికి ఉండదు. అంతే. పురుష అహంకార రాజకీయ నాయకులు, పార్టీలు, ఛాందసవాదుల ఒత్తిడికి తలొగ్గిన నాటి సర్కారు సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగలో దొక్కింది. అరే, ఇస్లాం ధర్మానికి, ఇస్లాంకు వ్యతిరేకమని వాదించారు. ట్రిపుల్ తలాక్ చెప్పిన 3 సార్లు నేను, ఇంకా ఆమెతో నాకు సంబంధం లేదు, మా మత ధర్మం ప్రకారం అసలు ఆమెకు ఇంకా బంధం తెగిపోయింది, నాకేం సంబంధమో ఆమెతో అన్నాడు. ఇదే తమ ధర్మం అని వాదించాడు. నిజం ఇది. సాక్షాత్తు న్యాయదేవత సాక్షిగా జరిగిన యథార్థం ఇది. మనం ఎప్పటికీ చెప్పుకుంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ సోషల్ స్టడీస్ లో మనం చదువుకున్నాం షాబానో కేసు ఎంత సంచలనం అని. అయితే ఆమె పోరాటము ప్లస్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వరకే ఉంటది. ఆ తర్వాత ఇంత జరిగిన విషయం మనకు తెలియదు. చాలా మంది బాగా స్టడీ చేసే వాళ్ళకు, ఆ సబ్జెక్ట్ అంటే లా చేసిన వాళ్ళకు, ఆర్ట్స్ తో వెళ్లే వాళ్ళకు తప్ప ఈ మనకు ఆ బేసిక్స్ లో ఇది చేర్చలేదు అనమాట. తర్వాత ప్రభుత్వం ఎంత ద్రోహం చేసింది ముస్లిం మహిళలకి, సుప్రీంకోర్టు తీర్పును ఎట్లా తుంగులో తొక్కింది నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనేది మనకు తెలియదు. అంటే భారతదేశ చరిత్రలో ఒక పరమ మూర్ఖ మతోన్మాద నీచుల్ని సమర్థిస్తూ ఏకంగా పార్లమెంటులో చట్టాలే చేయడం అనేది కేవలం మన దేశంలోనే జరిగింది. ప్రపంచ న్యాయ వ్యవస్థని ఈ చర్యకు విస్తుపోయింది. దీంతో 74 ఏళ్ల ఆమె జీవితం పూర్తిగా మళ్ళీ మరింత చీకట్లోకి వెళ్ళిపోయింది. అదే టైంలో రాజీవ్ గాంధీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. తీవ్రంగా కలత చెందారు ఈ తీర్పుతో, ఈ నిర్ణయంతో. మహిళల హక్కులను కాలరాస్తూ ఛాందసవాదులకు ప్రభుత్వం తలవంచడాన్ని నేను అంగీకరించలేని, వ్యతిరేకిస్తున్నానంటూ ఆయన నిరసన వ్యక్తం చేస్తూ పదవికి రాజీనామా చేశారు, మంత్రి పదవికి. నిజంగా ప్రభుత్వం ఆ నిర్ణయంతో ఓడిపోయింది. షాబానో మాత్రమే కాదు, అత్యున్నత న్యాయ వ్యవస్థ మొత్తం. మానవజాతి మానవత్వం. 73 ఏళ్ల వయసులో ఆమెకు కావాల్సింది 3 నెలల కోసం భోజనమా? గౌరవప్రదమైన జీవనం, గౌరవప్రదమైన మరణం కూడా కదా. అట్లా నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టం వల్ల షాబానో ఒక్కతే కాదు, వేలాది మంది ముస్లింల జీవితాలు అగమ్యగోచరమైనాయని చెప్పొచ్చు. ఈ దేశంలో న్యాయం మీద ధైర్యాన్ని కోల్పోయి అంధకారంలోకి వెళ్ళినాయి వాళ్ళ జీవితాలు. అంటే ఒక స్త్రీకి అన్నిటికంటే కూడా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించిన ఆ రోజు చెప్పిన కదా బ్లాక్ డే అని చెప్పొచ్చు ఈ దేశ చరిత్రలోనే. స్త్రీల హక్కులకు పెద్ద దెబ్బది. ఒక వృద్ధురాలికి సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయాన్ని ప్రభుత్వం చట్టం ద్వారా లాగేసుకుంది. కుహన సెక్యులరిజం పై విమర్శలు వెల్లువెత్తినాయి. అప్పుడు కూడా ఓట్ల కోసం ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముగాస్తుందనే విమర్శలు వెల్లువెత్తినాయి. షాబానో జీవితం కూడా చాలా విషాదకరంగా, భారంగా ముగిసింది. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం అంత సంచలనమైన ఒంటరైపోయింది ఆమె ప్రభుత్వం వల్ల. అసలు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనుకూలం తీర్పు ఇచ్చినా కూడా ముస్లిం మత పెద్దలు ఆమె మీద తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు, మత వ్యతిరేకిగా చిత్రీకరించారు, వేశ్య అన్నారు. ఎంత ఒత్తిడి తెచ్చి ఏం చేశారంటే ఆమె చివరికి ఇంకా నేను ఒక ముస్లింగా నా మత చట్టాలని గౌరవిస్తాను, నాకు ఆ భరణం వద్దు అని ప్రకటించాల్సి వచ్చింది. వ్యవస్థతో పోరాడలేక ఆ వృద్ధురాలు లొంగిపోయింది. అత్యంత బాధాకరం, విషాదకరం నిజంగా. తర్వాత అత్యంత దారిద్ర్యంలో ఆమె జీవితం గడిచింది. ప్రభుత్వం చట్టాన్ని మార్చడం, ఆమె భరణాన్ని వదులుకోవడం వల్ల ఆమె చివరి రోజుల్లో చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 5గురు సంతానంలో ఒకరైన జమీల్ అహ్మద్ దగ్గరే, తన ఇండోర్లోనే ఉండేది. పెద్దగా ఏమాత్రం సౌకర్యం లేని ఒక చిన్న గదిలో తన కాలం గడిపింది. 1992లో దయనీయంగా బ్రెయిన్ హెమరేజ్ తో చనిపోయింది ఆమె, సెప్టెంబర్ 30న. అసలు ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ నిర్ణయం వల్ల, ఆ తప్పు వల్ల ముస్లిం మహిళలకు న్యాయం జరగడంలో దశాబ్దాల ఆలస్యమైంది ఈ దేశంలో. ఇప్పుడు అదే ట్రిపుల్ తలాక్ చట్టం దారితీసిన పరిస్థితులు. నాడు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పోరాటం అని చెప్పొచ్చు.
షాబానో వేదన భరిత పోరాటం, వేలాది మంది మహిళల ఆవేదన, వాళ్ళ మరికొంతమంది సానుభూతి, కన్నీళ్లు వృధా పోలేదు. ఆ ఫలితమే ట్రిపుల్ తలాక్ రద్దు. అంటే షాబానోకు నాడు దక్కని న్యాయం నేటి తరం ముస్లింలకు దక్కుతుంది. షాబాను నిజంగా ఎంత గొప్పతనం చూడండి. చదువుకోలేదు ఆమె, అది చాలా పేదరాలు, అంతే కదా, తిండి కూడా లేని స్థితిలో, భర్త సంపన్నుడే, రోడ్డున పడ్డాక ఏముంది ఇంకా. అయినా తన హక్కుల కోసం అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళి పోరాడింది ఆమె. కానీ చట్టం మార్చడం వల్ల ఆమెకు వ్యక్తిగతంగా న్యాయం జరగలేదు, కానీ ఆమె పేరు మీద వచ్చిన ఆ తీర్పు నేటికి భారతదేశంలో అంటే ముస్లిం మహిళల హక్కులకు ఒక దిక్సూచిగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. 40 ఏళ్ళు కాపురం చేసిన భార్యను ట్రిపుల్ తలాక్ అని ఒక మాట చెప్పి రోడ్డున పడేయం నిజంగా ఏ ధర్మం అంగీకరిస్తుంది? ఆడదానికి అన్యాయం చేయడం, మహిళకు అన్యాయం చేయడం నిజంగా గుండె తరుక్కుపోయే కథ కదా వ్యధ నిజంగా ఆమెది. ఇంటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి, కానీ వాస్తవాన్ని కూడా దాచిపెట్టారు. అందుకే ఎందరో లక్షలాది మంది కార్చిన కన్నీళ్ల వల్ల ఈనాడు మొత్తం ముస్లిం మహిళలకు న్యాయం చేసి తీరాలనే ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది ఇప్పుడు మోదీ సర్కార్. అయితే దీన్ని వ్యతిరేకించే మతోన్మాదులు కూడా ఉన్నారు, చూసినాం మనం. వాళ్లకు సెక్యులర్ల ఈ నీచ నికృష్టపు ఈ సెక్యులర్ల మద్దతు ఇంకా ఎగేసేది వాళ్ళే నిజానికి. ఇట్లా ఛాందసవాదులకు ప్రభుత్వం తల వంచిందని నిరసన వ్యక్తం చేస్తూ తన మంత్రి పదవిని కూడా గడ్డి పరకలా తీసి రాజీనామా చేసిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఇప్పటికీ మహిళల హక్కుల కోసం ఆయన గొంతు విప్పుతూనే ఉన్నారు. ఇంత జరిగినా, అంతమంది స్త్రీలు విలపించినా, వేదన పడినా, తీవ్రంగా వ్యతిరేకించినా ఇంకా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆనాటి నిర్ణయాన్ని ఇప్పటికీ సమర్థించే నికృష్ట సెక్యులర్ గాళ్ళు ఉన్నారు ఇంకా. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.